ప్రతి క్రైస్తవుడు యొక్క పోరాటం ఎవరితో ఉంటుందండి? ఎవరితో సాగుతుంది పోరాటం? మన పోరాటం ఎవరితోనే? మనతోనే. నిజంగానే మన మన క్రైస్తవ జీవితం యొక్క పోరాటం దేనితోని? మన హృదయంతోనే. ఎందువల్లంటే మనం దేన్ని జయించగలిగితే మన ఆత్మీయ జీవితం పరిపూర్ణతలోకి వస్తుందంటే మన హృదయాన్ని, మన శరీరాన్ని. దేన్ని? మన హృదయాన్ని, మన శరీరాన్ని. నిజమే. ఇది నిజమా మాస్టర్ గారు అంటే మిమ్మల్ని అందరినీ మీరు ప్రశ్నించుకోండి ఒకసారి. మనకి ఎక్కువ పోరాటం రోజు ఎవరితో జరుగుతుందండి? మన మనసుతోనే కదా. యేసు ప్రభు వారి వాగ్దానం అంతా కూడా అవునన్నట్టే ఉంటుంది, కానీ మన మనసు అంతా కూడా జరగదనే చెప్తుంటారు. అవునే కాదా? నిజమే కదా. ఆయన పొందిన దెబ్బల చేత నిశ్చయంగా మనం స్వస్థత పొందుకుని ఉన్నాం. కానీ లోపల రాగము బాధ పెడుతున్నప్పుడు